లోన్ పడుతుంది కదా. ఉమ్, లోన్ పడిన తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ మిగతా వాళ్ళకి అందరికి కూడా మేబీ 2 రోజుల్లో అందరికి క్లియర్ అయిపోద్ది. ఉమ్, రేపటికి నాకు తెలిసి మొత్తం అందరికి 100% పెన్షనర్లందరికీ కూడా పడిపోతుంది. ఉమ్. కానీ ఓవరాల్ గా చూసుకుంటే నిన్న జరిగిన పరిణామాలు, అధికారులు బయటికి రావడం, లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పొద్దున్నాడిదంట, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదు మా ప్రభుత్వంలో కూడా సంక్షేమానికే ఫస్ట్ ప్రయారిటీ అని సంకేతం పంపించగలిగారా? ఖచ్చితంగా అంటే సంక్షేమాన్ని వదిలేస్తామని చెప్పలేదు కదా వీళ్ళు. సంక్షేమం కాకపోతే మొన్నటి వరకు తప్పు పట్టారు కదా, సమబోధులు అయిపోతున్నారు అంత ఎవడు ఎందుకు ఎంత ఇవన్నీ వీళ్ళు అన్న మాటలే కదా. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దానికి అన్నట్టుగా లేదని ఎప్పుడైతే వీళ్ళు సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇచ్చారో అక్కడే పోయింది. అది హామీ ఎప్పుడు ఇచ్చినప్పుడే అంటే పోయిందా? నా 2 ఏళ్ల క్రితం అదే. ఫస్ట్ లో ఆ ముక్క అనేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సూపర్ 6 లైన్లోకి తెచ్చారో ఆ రోజునే సంక్షేమం అన్నటువంటిది వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కానీ తక్కువ ఇస్తానలేదు కదా. అదే అవును. కాబట్టి ఆ సోమరిపోతులు ఈ పదాలన్నీ అప్పుడే పోయినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది కీలకమైంది ఇప్పుడు. అంతే తేడా. ప్రయారిటీ కూడా సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఆ గత 5 ఏళ్లలో ఎలా అయితే ప్రయారిటీ ఇచ్చారో ఇప్పుడు అంతే సంక్షేమ విషయంలో అదే ప్రయారిటీ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఆ సంకేతం అయితే వచ్చింది.